ఈరోజు కథ వీరలక్ష్మి 4వ భాగము. చలికాలం వెళ్ళి ఎండాకాలం ప్రవేశించింది. ఈలోగా దొంగ వెంకయ్య మళ్ళీ ఆలోచనలు మొదలుపెట్టాడు. ఏ విధంగా వీరలక్ష్మి మీద పగ తీర్చుకుందామా అని. తన తోడు దొంగలతో పాటు ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ వాళ్ళకి వీరలక్ష్మి అంటే హడలు ఇంకా పోలేదు. ఇప్పటికే బాగా బుద్ధి చెప్పింది. మేము ఆ రాక్షస జోలికి మళ్ళీ రాంబాబు అన్నారు. కానీ వెంకయ్య మాత్రం తన మొండిపట్టు విడవలేదు. ఎన్నో విధాల తన స్నేహితులకు చెప్పి ఒప్పించాడు. ఈసారి తప్పకుండా మన మాయలో పడుతుంది. ఈపాటికే అది మళ్ళీ మనం రాకపోయేసరికి మనం ఇక రాము కదా అని నిర్భయంగా తిరుగుతూ ఉంటుంది. మనం పొంచి ఉండి దాన్ని ఒంటరిగా పట్టుకుని మన కసి తీర్చుకోవాలి అని అన్నాడు. వాళ్ళు సరేనని గంతులేశారు. ఒక మంచి రోజు చూసుకుని దొంగలందరూ రాత్రివేళ వీరలక్ష్మి ఇంటికి బయలుదేరారు. ఇంటి వెనక దొడ్లో గోడ ఎక్కి తొంగి చూశారు. ఆరుబయట చల్లగాలికి మంచం మీద పడుకొని గాఢంగా నిద్రపోతుంది వీరలక్ష్మి. చిక్కిందిరా మన చేతుల్లో ఈసారి అని దొంగలు సంతోషంతో చంకలెగరేసి గోడ దూకి వీరలక్ష్మి మంచాన్ని గోడ దాటించి మోసుకుపోతూ ఉన్నారు. సగందారిలో వీరలక్ష్మికి మెలకువ వచ్చి ఏమిటా ఇట్లా కదులుతున్నాను అనుకుని లేచి కూర్చుంది. ఆమెకి మంచం అడుగు నుంచి మాటలు వినపడ్డాయి. ఒరే, దీన్నిసారి ప్రాణాలతో వదిలామా మన ప్రాణాల్ని మింగుతుందిరా, అందుకని ఈ మంచంతో సహా దీన్ని ఊరి బయట పాడుబడ్డ బావిలో పడేద్దాంరా అని. ఇది విని వీరలక్ష్మి హడలిపోయింది. అమ్మో, ఈ కిరాతకుల చేతుల్లో మళ్ళీ చిక్కాను, ఇంకా తప్పించుకోవటం ఎలాగో అని ఆలోచించసాగింది. కొంతసేపటికి ఒక చక్కటి ఉపాయం తట్టింది. మెల్లిగా మంచం నవ్వారు సందుల్లో నుంచి చెయ్యి దూర్చి ఒక్కొక్కటి పిలక బయటికి లాగి ఒకటి పిలక ఇంకొకటి పిలకకి ముడేసి మంచం నవ్వారుకు కట్టింది. ఈ మంచాన్ని మోసుకుంటూ దొంగలు ఒక అడవిలో నుంచి వెళ్తూ ఉన్నారు. అలా పోగా పోగా ఒక పెద్ద చింత చెట్టు వచ్చింది. ఇదే సమయమని వీరలక్ష్మి ఆ చింత చెట్టు కొమ్మలు పట్టుకుని చెట్టెక్కిపోయి ఆకుల చాటున దాక్కుంది. పాపం ఆ దొంగలు ఆ ఉత్తమంచాన్ని బావి దగ్గరకు మోసుకుని పోయి చావు, మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావు, ఇంకా నీ పీడ వదిలిపోతుంది అని ఆ మంచాన్ని విసురుగా ఆ బావిలో పడేశారు. ఆ మంచంతో పాటు ఆ 6 దొంగలు కూడా బావిలో పడ్డారు. ఈసారి కూడా మనల్ని ఏమార్చి తప్పించుకుందిరా, బుద్ధి తక్కువయ్యి దీని జోలికొచ్చాం, దీన్ని ఏ మొనగాడు జయించలేడు, ఇంకా నయం మన అదృష్టవశాత్తు కాళ్ళు చేతులు విరగలేదు అని ఒకళ్ళకొకళ్ళు బుద్ధి చెప్పుకుంటూ ఒకడి మొలనున్న కత్తి తీసుకుని పిలకలన్నీ కోసుకుని అట్లా బావిలోనే కూర్చున్నారు. ఏ దారిని పోయే వాళ్ళన్నా వాళ్ళని బయటకు తీస్తారేమోనని. చివరికి ఆ అడవిలో నుంచి ప్రయాణం చేస్తున్న కొందరు వర్తకులు దాహమేసి ఆ పాడుబావి దగ్గరకు వెళ్ళి నీళ్లున్నాయో లేవో తొంగి చూశారు. ఈ 6 దొంగలు వాళ్ళని చూసి అయ్యా, మమ్మల్ని బయటకు తీయండి, మీకు ఎంతో పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడుకున్నారు. ఆ వర్తకులు జాలిపడి వాళ్ళని బయటకు తీశారు. ఆ బావిలో ఎట్లా పడ్డారు మీరు అని వర్తకులు అడిగారు దొంగలని. వాళ్ళు జరిగిందంతా చెప్పకుండా వీరలక్ష్మి అనే వంచకురాలు మమ్మల్ని మోసం చేసి మా ముక్కులు కోసి మా ఆవుల్ని దొంగిలించి చివరికి ఈ పాడుబావిలో పడేసింది అని చెప్పుకున్నారు. ఆ వర్తకులలో వీరలక్ష్మి నిజమైన భర్త వెంకయ్య ఒకడు. దేశ దేశాలు తిరిగి వర్తకం చేస్తూ తిరిగి పెళ్ళాన్ని తనతో తీసుకువెళ్దామని ఈ ఊరు మీదుగా వస్తూ ఉన్నాడు. వీరలక్ష్మి గురించి ఈ విధంగా వినేటప్పటికీ చాలా కోపం వచ్చింది అతనికి. వెంటనే అత్తవారింటికి బయలుదేరాడు పోట్లాడటానికి. ఈ లోపల వీరలక్ష్మి తెల్లవారగానే తను అంతసేపు కోసిన చింత చిగురు ఒళ్ళో పెట్టుకుని ఇంటికి బయలుదేరి వచ్చి తన అక్కల చేత చింత చిగురు పప్పు చేయించింది. అక్కా చెల్లెళ్ళంతా భోజనాలు చేసి తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో వీరలక్ష్మి భర్త వెంకయ్య అక్కడికి వచ్చాడు. ముందర వెంకయ్య గారిని ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో వెంకయ్య గారికి మరీ కోపం వచ్చింది. నన్ను అప్పుడే మర్చిపోయారన్నమాట. నేను లేకపోవటం చూసి మీ చెల్లెలు బాగా చెలరేగింది, నా పరువంతా తీసేసింది అని అరిచాడు. వీరలక్ష్మి అక్కలు బావలు వెంకయ్య గారి మాటల్ని బట్టి ఆయన రూపాన్ని బట్టి అతనే అసలు వెంకయ్య అని, వీరలక్ష్మిని తీసుకువెళ్ళింది ఎవరో మోసగాడని తెలుసుకుని అతన్ని మంచిగా బ్రతిమలాడుకుని అంత కోపానికి కారణమేమని అడిగారు. ఏం కారణమా? పాపం 6 అమాయకుల్ని మీ చెల్లెలు మోసం చేసి ముప్పతిప్పలు పెట్టి ఆఖరికి వాళ్ళను పాడుబావిలో పడేసిందంట. ఈ సంగతి ఊరంతా తెలిస్తే నాకేం మర్యాద ఉంటుంది అని అరిచాడు వెంకయ్య. అవన్నీ తమకేమీ తెలియదని వీరలక్ష్మినే కనుక్కోమని వాళ్ళు చెప్పారు. వెంకయ్య వీరలక్ష్మిని పిలిచి అడిగాడు. మీకెవరు చెప్పారు అని అడిగింది వీరలక్ష్మి. ఎవరు చెప్పేదేంటి, స్వయంగా వాళ్ళే చెప్పారు. మేమంతా కలిసి వాళ్ళని బావిలో నుంచి బయటకు తీసాం. ఎవరు పడేశారంటే వాళ్ళు నీ పేరు చెప్పారు. పైగా నువ్వు చేసిన మోసాలన్నీ చెప్పుకుని మొత్తుకున్నారు. నలుగురిలో తలెత్తుకోవడానికి సిగ్గనిపించింది నాకు అన్నాడు వెంకయ్య. అవును, నేను పడేసిన మాట నిజం, కానీ అలా ఎందుకు చేశానో మీరందరూ వినండి అని వీరలక్ష్మి దొంగ వెంకయ్య తనని ఎట్లా మోసం చేసి ఎత్తుకుపోయాడో, తాను దొంగలందరినీ ఎట్లా ఏడిపించిందో అంతా చెప్పింది. అందరూ చాలా ఆశ్చర్యపడి వీరలక్ష్మి ధైర్య సాహసాలకి ఎంతో మెచ్చుకున్నారు. మర్నాడు అసలు వెంకయ్య గారు వీరలక్ష్మిని తనతో పాటు తన ఊరికి తీసుకుని వెళ్ళిపోయాడు.